జై భీమ్ అందరికీ జై భీమ్ దినపత్రికటువంటి ప్రధాన వార్తలు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అవమానీయమైనటువంటి ఒక సంఘటన 85,000 అప్పు కోసము చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో భర్త చేసిన అప్పుకి 85,000 రూపాయలు అప్పు చెల్లించలేదని చెట్టుకు కట్టేసి అక్కడ అనేక మంది చూస్తున్నటువంటి క్రమంలో తన 2 పిల్లలు తన కుమారుడు ఫీజు కట్టి టీసీ తీసుకెళ్ళేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పెద్ద తార్లతోనే చెట్టు కట్టేసి ఇష్టానుసారంగా దాడి చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి సంఘటన నిన్న కుప్పం నియోజకవర్గంలో జరిగింది. ఆ కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 85,000 అప్పు చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఆ కుటుంబం వేదన గురైపోయి తన భర్త కూడా 2 సార్లు సూసైడ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తన భర్తను కాపాడుకున్నటువంటి క్రమంలో ఆ ఊరును వదిలిపెట్టి వేరే చోటకి వెళ్ళి వాళ్ళు బతుకుతున్నటువంటి సందర్భాలు. ఇలా ఉన్నటువంటి ఐటీ రంగాల వ్యవస్థాపకుడు అంటారు నిరుద్యోగ సమస్యలకు నేనే మేలు చేసిన చెప్తాడు. ఈ దేశంలో ఎవ్వరు చేయనటువంటి పరిస్థితి నేనే తీసుకొచ్చిన చెప్తాడు. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రం అంతా సుభిక్షంగా సంతోషంగా ఉందని చెప్పేటువంటి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఆకలి చావులు చచ్చేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. సొంత నియోజకవర్గంలోనే అప్పు పుట్టలేనటువంటి పరిస్థితి ఉంది. సొంత నియోజకవర్గంలోనే ఇలా ఉపాధి లేక వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతికేటువంటి పరిస్థితి ఉంది. నీ రాష్ట్రము బాగుపడడం అనేది ఆ దేవుడికి ఎరుగా. నీ సొంత నియోజకవర్గంలో 2,56,000 మంది ఓటర్లు ఉంటారు, 3 లక్షల మంది ఓటర్లు ఉంటారు. ఇంకా మినిమం తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు, కానీ నీ నియోజకవర్గంలో నీకు ఓటేసినటువంటి జనాభా నీది లేకపోతే, నీ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు తెలియకపోతే నువ్వు ఎందుకోసం ఉన్నావు? నీది ఎందుకు? ఇక చూడండి ఇక్కడ పాపం మహిళను చెట్టు కట్టేసి దాడి సీఎం నియోజకవర్గం ఘటన. ఇక ఈమెనే పాపం ఎంత బాధాకరం చూడండి. మళ్ళీ ఒక్కొక్కరికి ఎట్లా వస్తాయి అంటే ఇక నేనన్నట్టుగా ఉంటారు. ఇక చంద్రబాబు నాయుడు అంటావా శివ అంటారు. ఇక్కడ మహిళను చెట్టు కట్టేసినటువంటి భయంకర పరిస్థితి. ఒక్క నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించేటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు ఉంటారు, దాని మీద డీజీపీ ఉంటారు, సీఎం నియోజకవర్గం కాబట్టి స్పెషల్ అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. నియోజకవర్గంతో చీమ చిటుకుమన్న సీఎం గారికి చెడపేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి తోడుగా ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అన్ని పరిస్థితులకు అనుగుణంగా అధికారులు కూడా అదే తరాల పనిచేస్తారు. ఆ అధికారులు అక్కడ పనిచేసే నియోజకవర్గంలో ఎవరైనా అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కానీ అక్కడ మిగిలినటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ ఇబ్బంది అయ్యేటువంటి నేపథ్యం ఉంటుందని వాళ్ళందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఎవ్వరు కూడా ఇగో చూడండి ఎంత దారుణమో, మహిళను చెట్టుకు కట్టేసి ఆమెను ఎంత ఇబ్బందులకు గురి చేసిందో చూడండి. ఇగో గిది ఉన్నటువంటి పరిస్థితి. ఆమెకు సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా మనం రాయడం జరిగింది. సీఎం నియోజకవర్గంలో ఘటన కుప్పం చిత్తూరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళను చెట్టు కట్టేసి బహిరంగ అవమానించిన దాడి చేశారు. రుణం తిరిగి చెల్లించే విషయంలో ఈ సంఘటన జరిగింది. నిందితుడిని మునికన్నప్పగా బాధితుల పేరు శిరీషగా గుర్తించారు. శిరీష భర్త తిప్పరాయప్ప 3 ఏళ్ల క్రితం మునికప్ప నుండి 85,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించకపోవడంతో తిమ్మరాయప్ప శిరీషను పిల్లలను చెల్లించే భారాన్ని వారిపై వదిలేశాడు. శిరీష తన పిల్లలను పోషించడానికి మరి అప్పు తిరిగి చెల్లించడానికి దినసరి కూలీగా పనిచేసింది. కానీ చెల్లింపులు ఆలస్యమైనందుకు
మునికన్నప్ప ఆమెను చెట్టు కట్టేసి బహిరంగ అవమానించాడు. ఆమెపై కూడా దాడి చేశాడు. ఆరోపణలు సోమవారం మధ్యాహ్నం శిరీష రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా మునికప్పను ఆమె అసభ్యకరమైన పదజాలంతో దూషించి చంపేస్తానని బెదిరించాడు. ఆపై అతను ఆమెను బలవంతంగా లాగి వేప చెట్టు కట్టేసి శారీరకంగా దాడి చేశారని సమాచారం. ఈ సంఘటనను తమ ఫోన్లో రికార్డు చేయడానికి ప్రయత్నించిన గ్రామస్తులపై మునికన్నప్ప కూడా దాడి చేశారని సమాచారం. స్థానికులు వెంటనే కుప్పం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బిఎన్ఎస్ యొక్క సంబంధిత విభాగాల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు మునికప్పను అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటన తీవ్రంగా పరిగణించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్తో దీనిపై సీఎం చర్చించారు. ఇలాంటి అవమానించే చర్యలు మళ్ళీ ఎప్పుడు జరగకుండా చూసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. బాధితురాలు కుటుంబానికి పూర్తి మద్దతు అందించాలని జిల్లా అధికారులు ఆదేశించారని సీఎం అన్నారు. ఇది తీవ్రమైన అన్యాయం. నిందితుడిపై కఠినమైన చట్టపరమైన పరిణామాలు తీసుకుంటాం. మహిళలపై ఇలాంటి క్రూరత్వాన్ని మేము సహించమని ఆయన అన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఈ సంఘటనపై స్పందించారు. హోంమంత్రి వీడియో కాల్ ద్వారా బాధితురాలతో మాట్లాడి ఆమెకు భరోసా ఇచ్చారు. ఈ అవమానీయ చర్యను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని ఆమె చెప్పారు. ఇది అక్కడ ఏపీలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఒక పక్కన చూడండి ఎంత దారుణంగా ఉందో. ఒక మహిళను సొంత నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ ఒక డైరెక్షన్స్ వాళ్ళు చేయడానికి చేపించడానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అక్కడ ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్య వాంఛే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సీఎం గారు తెలిసి ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి మండలంలో ఉన్నటువంటి వ్యక్తులకు అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ తెలిసి ఉంటుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు స్పందించి 5 లక్షల రూపాయలు ఇస్తామమ్మా, నీకు ఏ ఇబ్బంది కాదమ్మా అని చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. మరి వాటన్నిటికీ కారకులు ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. సనాతన ధర్మ పద్ధతిలో మీరు చేసేటువంటిది కదా. మీరు విద్యను అందించండి, వైద్యాన్ని అందించండి. ఇవాళ ఉన్నటువంటి విద్య వైద్యం అందించకుండా ఇవాళ సనాతన ధర్మాన్ని గురించి మీరు గొప్పగా చెప్పుకునేటువంటి నేపథ్యంలో ఇవాళ కుల వివక్షత ఇవాళ ఏ విధంగా ఉందంటే ఇవాళ తాసింబాము పడగ విప్పినటువంటి పరిస్థితిలో ఏ విధంగా అయితే పడగ విప్పిడి పసిగడుతుందో ఆ విధంగా పసిగట్టే నేపథ్యం ఉంది ఏపీలో. ఒక పక్కన భయంకరమైన పరిస్థితులు, మరో పక్కన అవమానీయటువంటి సంఘటనలు, ఇంకో పక్కన ఇవాళ ఇష్టానుసారంగా చేసే దాడి. 20 సంవత్సరాల ఆమె 3 పిల్లల తల్లి చెట్టుకు కట్టేసి చెప్పులతో దాడి చేసి ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో మాట్లాడే నేపథ్యం ఉంది. ఇలా ఒక అగ్రవర్ణ అమ్మాయో కానీ, మరి ఒక వెలమ అమ్మాయో కానీ, ఒక రెడ్డి అమ్మాయో కానీ, ఒక చౌదరి అమ్మాయో కానీ, లేకపోతే ఇంకా ఏమన్నా హీరోయిన్నో కానీ వాళ్ళని ఇలానే కట్టేస్తారా? ఇలా హామీలు ఇచ్చి ఇలా మోసం చేసినటువంటి రాజకీయ నాయకులు ఆ పదవి ఉన్నంత కాలం కూడా వాళ్ళు ఎన్నో తప్పులు వేస్తారా? మరి ఆ తప్పులు వేసినటువంటి వ్యక్తులను కూడా ఇలానే చెట్టు కట్టేసి కొట్టేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి భారతదేశంలో ఉందా? అప్పు చెల్లించకపోతే కొట్టేటువంటి పరిస్థితి ఉందా? వాళ్ళు కట్టినటువంటి వడ్డీలకు మిత్తిలు ఇచ్చేసి మిత్తిల పేరు చెప్పుకొని ఇష్టానుసారంగా డబ్బులు దొడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఇంత దారుణమైన సంఘటన ఎక్కడ జరిగిందంటే చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో జరిగింది. ఇంకో సంఘటన చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేసరికి శిష్యుడు ఉంటాడు. ఇక్కడ ఎవరు శిష్యుడు అంటే రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కొడంగల్లో కూడా ఐఏఎస్ అధికారుల మీద చంపేసేటువంటి ప్రయత్నం చేసేళ్ళు. కొడంగల్లో చంపేసేటువంటి ప్రయత్నం చేసేళ్ళు ఐఏఎస్ మీద. అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రాణభయంతో పరుగులు పెట్టిళ్ళు. అక్కడ సొంత నియోజకవర్గంలో ఎక్కడ సీఎం సొంత నియోజకవర్గంలో కొడంగల్లో అవమానీయమైనటువంటి సంఘటన జరిగింది. ఒక పక్కన ఇంకో సీఎం నియోజకవర్గంలో ఇలా వాళ్ళు చెట్టు కట్టేసి అప్పు చెల్లించని కొట్టేటువంటి నేపథ్యం ఉంది. ఏం జరుగుతుంది సీఎం నియోజకవర్గాలలో? సీఎం నియోజకవర్గాలు ఇలాంటి సంఘటన జరిగితే మిగతా నియోజకవర్గాలలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుగు రాష్ట్రాల ప్రజలారా ఆలోచించండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తుంది, కావాల్సినటువంటి వెసులుబాటు కల్పిస్తున్నప్పటికీ ఇవాళ సొంత నియోజకవర్గంలో న్యాయం చేయాలన్నటువంటి ముఖ్యమంత్రులు రాష్ట్రాలకు న్యాయం చేస్తారంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చూడండి. అధికారం ఉంటే నీకు బలం పెరుగుతుంది, అధికారం ఉంటే నీకు అన్నీ నీ దగ్గరకు వస్తాయి అనుకునేది పొరపాటు. ఎవరికి పదవులు శాశ్వతం కాదు, ఎవరికి ఎవరు ఎప్పుడు శాశ్వతం కాదు. ఏ క్షణంలో అయినా ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేనటువంటి పరిణామాలు జరగవచ్చు. ఇవాళ ఈ ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి నేపథ్యంలో ప్రజలకు మేలు చేయాల్సినటువంటి రాజకీయ పార్టీలు, ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి రాజకీయ పార్టీలను ఈ ఓటర్లు ఎంతకాలం అయితే భయపడతారో ఇలాంటి సంఘటనలే పునరావృతం అవుతాయి. ఎప్పుడైతే నువ్వు తిరగబాడి ఎప్పుడైతే నువ్వు ప్రశ్నిస్తావో అప్పుడే
ఇవాళ ఇంకొకరికి అన్యాయం జరగకుండా ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇది అవమానీయమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత చాలా బాధ అనిపించినటువంటి ఒక బలమైనటువంటి ప్రయత్నం జరిగినటువంటి వార్త.